Hey guys, welcome back to Neeraj Vlogs. ఈరోజు అయితే మనం విండోస్ 7లో టైపింగ్ మౌస్ అట్లా ఎక్కించుకోవాలి చూసుకుందాం 11. ఫస్ట్ అయితే మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసిన అయితే మినిమైజ్ చేసుకోవాలి. దాన్ని మినిమైజ్ చేసుకున్నాక టైపింగ్లో వచ్చేసి టైపింగ్ మాస్టర్ 11 అయితే అని టైపింగ్ చేసుకోవాలి. 11 అని టైపింగ్ మాస్టర్ ప్రోగ్రామ్ అవైలబుల్లో ఉంటుంది, మీకు కావాలంటే చేసుకోవచ్చు. టైపింగ్ మాస్టర్ ప్రో ఎందుకు అనేసి నేను టైపింగ్ మాస్టర్ 11 ఎక్కించుకుంటున్నాను. టైపింగ్ మాస్టర్ 11 అని టైప్ చేశాక ఎంటర్ కొట్టేసి దీనివల్ల మీరు ఏ అప్లికేషన్ అని ఓపెన్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను, టైపింగ్ మాస్టర్ 11 డూప్లికేట్ టైపింగ్ స్పీడ్. అక్కడ డౌన్లోడ్ అయితే నో యూజ్ కావడం అయితే రాంగ్ కొట్టేస్తాం. అక్కడైతే డౌన్లోడ్ నో అయితే కొట్టాలి, కింద అయితే వస్తుంది చూడండి. అదైతే వచ్చేంత వరకు మీకైతే నేనైతే నెక్స్ట్ వీడియో అయితే ఎంఎస్ వర్డ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలని చూపిస్తాను. అంతవరకు మీరు మన ఈ వీడియోకి 50 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. మనకి ఇప్పుడే కదా స్టార్టింగ్. ఇప్పుడైతే ఏందో వచ్చింది, ఫోటోస్ వచ్చింది స్క్రీన్ షాట్. నేను బై మిస్టేక్ అక్కడైతే క్లిక్ చేసాను, సైడ్ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా. ఇప్పుడైతే నేను ఏదో ఒకటి చేయాలి. ఫోటో అయితే వస్తుంది కానీ మనం తీసుకోము కదా. మనమైతే ఇప్పుడు నేనైతే తీసేస్తాం, కొంచెం ఆలోచించాలా కాబట్టి. ఓకే, ఇప్పుడైతే మనకైతే ఒక ఐడియా అయితే వచ్చింది, అయితే ఇప్పుడు తీసేస్తామా ఫ్రెండ్స్. ఓకే, తీసేసాం. చూసారా. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే స్క్రీన్ రికార్డింగ్ ఎట్లా తీసుకోవాలని చూపిస్తాను. ఓకేనా. అక్కడైతే రన్ కొట్టండి. రన్ కొట్టాక మనకైతే లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. మనకైతే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి అది ఇంగ్లీష్ గురించి చూపించేస్తుంది, అదిగోండి. ఓకే, మనమైతే ఇప్పుడు దాన్ని మైనస్ కొట్టేసుకుని విండోస్ ఓపెన్ చేసేసుకుని దాంతో అయితే టైపింగ్ మాస్టర్ అని చేసేసుకున్నాం. మనమైతే టైపింగ్ మాస్టర్ టైపింగ్ టెస్ట్ అయితే తీసుకోవాలి. అక్కడైతే నాకు ఇంకా 2 ఉన్నాయి, అయితే ఇదే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం అందరు ఇదే తీసుకోండి. అక్కడైతే నెక్స్ట్ కొట్టాలి. బై మిస్టేక్ అయితే బ్యాక్ కొట్టేసాను, మళ్ళీ క్యాన్సిల్ కొట్టాను. అక్కడైతే మనము ఆ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని కొట్టాలి. మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తాం. నోవే ఏం కాదు, అంతే. ఏమవుతుంది కాదు కదా. అది ఎన్నిసార్లు ఏం చేసుకోవచ్చు. మనకు ఒకసారి ఎక్కినాం తెలిసింది కదా, మళ్ళీ దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టాక లాంగ్వేజ్ అడుగుతుంది, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. ఓకే, దాంట్లో క్లిక్ చేసేసి నెక్స్ట్ కొట్టేయాలి, మళ్ళీ నెక్స్ట్ కొట్టాలి, మళ్ళీ నెక్స్ట్. అదే ఇప్పుడైతే మనకు పూర్తిగా అయితే ఇన్స్టాల్ అవుతాడు డెస్క్టాప్లోకి. అది అయ్యేంత వరకు మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. లైక్ చేసుకోండి. అయితే మనకు అక్కడ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్ కొట్టేస్తున్నాను. మనకైతే అక్కడ డెస్క్టాప్ అయితే వచ్చింది, బాగా కనిపించండి. అది కూడా అక్కడ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇది ఆల్రెడీ అయితే ఎక్కించుకున్నాను కాబట్టి ఇప్పుడైతే మనము మీకోసం మళ్ళీ డిలీట్ చేసేప్పుడైతే మనము నీరజ్ అని పేరు పైన ఎంటర్ అవుదాం. నేను అక్కడైతే క్రియేటివ్ అయితే చేస్తాను స్టూడెంట్లో. ఇప్పుడైతే మనము చేస్తాం, మీకోసమనే చేస్తున్నాను, మరి అది అనుకోకండి. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లోకి అయితే వస్తాయి.
మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మరి